అనకాపల్లి జిల్లా ఎస్ రామవరం మండలం చినగుమ్మలూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రొయ్యల పరిశ్రమ బస్ బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ సీసీఎల్ కంపెనీకి చెందినటువంటి బస్సు, వర్కర్స్ చెందినటువంటి బస్సు అండి. ఇది కోటూరట్ల మండలం లింగాపురం నుంచి బయలుదేరి ఎస్రాయవరం మండలం ధర్మవరం జంక్షన్ వద్ద ఉన్నటువంటి సీసీఎల్ కంపెనీకి వస్తుంది బస్సు. ఆ బస్సులో అరౌండ్ ఒక 40 మెంబర్స్ వరకు కూడాను వర్కర్స్ ఉన్నారు. అందులో ఎక్కువగా మంది కూడాను లేడీస్ ఉన్నారు. ఈ బస్సు ఈ గుమ్మలూరు విలేజ్ దగ్గరకు వచ్చేటప్పటికల్లానేమో అది వెహికల్ టర్న్ టట్టలు అయిపోవడం జరిగింది. దాంతో అరౌండ్ ఒక 12 మెంబర్స్ వరకు కూడాను ఇంజరీస్ అవ్వడం జరిగింది. ఒక 12 మందికి, అందులో ఒక 4-5 మాత్రం కొంచెం ఇంజరీస్ ఉన్నాయి. ఒక లేడీకి ఫ్రాక్చర్ కూడా ఉన్నట్టుంది. ఎప్పుడైతే అయిందో వెంటనే వీళ్ళని ఇక్కడ నక్కపల్లి సిహెచ్ హాస్పిటల్కి ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. అనంతరం ఇక్కడ నుంచి మెరుగైన వైద్య నిమిత్తం వీళ్ళందరినీ కూడాను ఈ అనకాపల్లిలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వీళ్ళందరినీ కూడా పంపించడం జరిగింది. ఇప్పటికి ఇంతవరకు కూడాను 2 అంబులెన్స్లు 2 కార్లు కలిపి 12 మందిని పంపించడం జరిగింది. బస్సులో లిమిట్ ప్రకారమే ఉన్నారండి చూడాలి.